Hey guys, welcome back to GSK. Guys, ఈ రోజు మన వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అండ్ అలాగే 1998 లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ గురించి అండ్ QR కోడ్ కి VR టెక్నాలజీని జోడిస్తున్నారు అన్నమాట. అది ఎక్సలెంట్ గా ఉండబోతుంది. దాని గురించి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. కాలక్రమంగా తన కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. దాని గురించి అండ్ అలాగే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు అయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ చేసి ఈ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కామెంట్ అనేది పక్కా మీకు ఎలా అనిపించిందో అలా కామెంట్ చేయండి. ఆర్టిఫిషియల్ హ్యూమన్ హార్ట్ దీని గురించి చెప్పబోయే ముందు ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 1% ఆఫ్ పీపుల్ ఉన్న పాపులేషన్ లో 1% ఆఫ్ పీపుల్ ఈ హార్ట్ ఫెయిల్యూర్ డిసీజ్ కి గురవుతున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే బ్రేకప్ కాదు, హార్ట్ డిసీజ్. లాస్ట్ 4 years లో 25,000 నుండి 28,000 మంది హార్ట్ ఫెయిల్యూర్ డిసీజ్ కి గురయ్యారు. 2016 నుండి 2018లో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో ఉన్న వాళ్ళలోనే 56.2% మందికి 1 year లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అందులో 27.8% పీపుల్ కి హార్ట్ డోనర్ దొరక్క వెయిట్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ 27.8% ఆఫ్ పీపుల్లో 6.3% పీపుల్ హార్ట్ డోనర్ దొరక్క చనిపోయారు. ప్రతిరోజు 17 మంది హార్ట్ డోనర్ దొరక్క చనిపోతున్నారు. 3,436 మంది ఆర్గాన్స్ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళ పేరు అనేది నమోదవుతుంది. అండ్ మార్చిలోనే 4,545 మందికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. ఓకే, హార్ట్ డోనర్ దొరికితే ఓకే, మరి హార్ట్ డోనర్ దొరకకపోతే వాళ్ళ పరిస్థితి అంటే ఇంక చనిపోవటమే కదా. ఇకపై హార్ట్ డోనర్ కోసం వెయిట్ చేస్తూ చనిపోరు. ఇది టైటానియం హార్ట్. సక్సెస్ఫుల్ గా దీన్ని మనిషికి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఈ ఇన్వెన్షన్ మెడికల్ సెక్టార్ లోనే ఒక గొప్ప మార్పు పోతుంది. టైటానియం హార్ట్ సింగిల్ మూవింగ్ పార్ట్ తో వర్క్ అవుతుంది. రోటర్ బ్లడ్ ని పంపు చేస్తారు అనమాట. అండ్ ఈ రోటర్ మ్యాగ్నెటిక్ లివియేషన్ ద్వారా ఫుల్ గా వర్క్ అవుతుంది. అండ్ మ్యాగ్నెటిక్ లివియేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ హార్ట్ లాంగర్ టైం వర్క్ ఎలా చేస్తుంది. ఈ టైటానియం హార్ట్ 12 liters ఆఫ్ బ్లడ్ ని 1 minute లో పంపు చేస్తుంది. చాలా గ్రేట్ కదా. అండ్ 19th July 2024 టెక్సాస్ మెడికల్ సెంటర్ లో 57 ఏళ్ల ముసలాయనకి ఈ టైటానియం హార్ట్ ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. అండ్ 8 రోజుల తర్వాత డోనర్ హార్ట్ దొరికింది. అండ్ 5 పేషెంట్స్ కూడా ఈ కృత్రిమ హార్ట్ ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఈ టైటానియం హార్ట్ పర్మనెంట్ హార్ట్ కాదు. ఎమర్జెన్సీ టైంలో డోనర్ హార్ట్ దొరకకపోతే ఇది కొంతకాలం వాళ్ళని బతికిస్తుంది అనమాట. అండ్ ఇది పర్మనెంట్ వర్క్ చేయాలా, దీని మీద ఇంకా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఏదైతేనే ఈ టైటానియం హార్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ చాలా మంది ప్రాణాలను కూడా కాపాడబోతుంది ఇంకా ఫ్యూచర్ లో. గత కొన్ని రోజుల నుంచి ఒలింపిక్స్ హై టాపిక్ గా మారింది. ఎక్కడ పట్టిన ఈ ఒలింపిక్స్ గురించి. అండ్ తెలిసిందే కదా, కొంత సాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగింది. ఒలింపిక్స్ లో 100 grams ఎక్కువగా ఉందని చెప్పి ఎలిమినేట్ చేశారు. హైయెస్ట్ ఒలింపిక్స్ మెడల్స్ సాధించింది US 40, చైనా 40, జపాన్ 20, ఆస్ట్రేలియా 18. మరి మన ఇండియా 0. వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నించారు. మనకు దక్కింది ఒక సిల్వరు అండ్ ఒక సిల్వర్ అండ్ 5 బ్రాంజ్, మొత్తం కలిపి 6 మెడల్స్ అయితే సాధించారు. దీనికి కారణం మన వాళ్ళు చాలా తక్కువ బోర్డ్స్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి అపరిచితుడు చదువుతాడు. వినండి, అపరిచితుడు మామ చదువుతాడు. మెయిన్ రీజన్ బంధువులని దద్దమల్ని సెలెక్ట్ చేయడం వల్లే క్రికెట్, హాకీ, టెన్నిస్ లో ఎక్కడికి వెళ్ళినా మనం దెబ్బతిని వస్తున్నాం. 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఒలింపిక్ మెడల్ సాధించడానికి మొక్కుతున్నాం. అదనమాట. ఇండియా కొన్ని విషయాల్లో అస్సలు మారదు. మిగతా దేశాలు ఎందుకు ఒలింపిక్స్ ని అంత సీరియస్ గా తీసుకుంటాయి? దీనికి రీజన్ కాదని చెప్తుందినండి. ఒలింపిక్స్ ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటామంటే మా దేశం అనేది మిగతా వాటన్నిటికన్నా ఎక్కువగా ఉండాలి. అండ్ మా ఊరు దేంట్లో అయినా ముందు ఉండాలి, దేంట్లో అయినా సవాల్ చాటి, దేంట్లో అయినా సత్తా చాటి ముందు ఉండాలని మేము ఉంటాం. ఏ స్పోర్ట్స్ లో అయినా మేమే ముందు ఉండాలి అని చెప్పి మేము ఒలింపిక్స్ ని బాగా సీరియస్ గా తీసుకుంటాం. సరే, ఈ ఒలింపిక్స్ మ్యాటర్ కొంచెం పక్కన పెట్టామంటే 1908 లో ఒక రేర్ వీడియో క్లిప్ అనేది మన కాడ ఉంది. అది చూసేయండి. ఆ ఒలింపిక్స్ లో మొత్తం 22 స్పోర్ట్స్ అనేవి జరిగాయి. మెడల్ గురించి వెతికాను, బట్ దొరకలేదు. చూడటానికి ఆడియన్స్ చాలా తక్కువగా ఉన్నారనిపిస్తుంది. కానీ ఆ టైంలో అవుటర్ కంట్రీస్ కి ఒలింపిక్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చెప్పే కదా ఇందాకలే, మా దేశం బాగా అన్నింటిలో కల్లా ముందుండాలి అనే ఒక ఆశని. సో చూద్దాం ఈసారైనా మన వాళ్ళు ఎన్ని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక చేత్తో పుస్తకం అండ్ ఇంకో చేత్తో కాగడ పట్టుకుని ఉంటారు కదా, మనకు బాగా తెలిసిందే. US లో ఉంటది. అండ్ దీని హైట్ 305 అడుగులు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కలర్ టైం గడిచే కొద్దీ చేంజ్ అవుతుంది. ఎందుకో రీజన్ చెప్తారంటే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్స్టీరియర్ మొత్తాన్ని 23 tons ఆఫ్ కాపర్ షీట్స్ ని యూజ్ చేసి కట్టారనమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒరిజినల్ కలర్ గోల్డిష్. బట్ ఈ కాపర్ ని యూజ్ చేయడం వల్ల కాపర్ అట్మాస్ఫియర్ తో రియాక్ట్ అవుతుందిగా. కాపర్ ఆక్సిజన్, కార్బోనేట్ అండ్ వాటర్ తో రియాక్ట్ అవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో కాలం గడిచే కొద్ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కలర్ అనేది గ్రీనిష్ గా మారుతుంది. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే కాదు, కాపర్ తో తయారు చేసిన ఏదైనా సరే తన కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్ తో రియాక్ట్ అవుతుంది కదా, అదనమాట మ్యాటర్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.
క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్. క్యూఆర్ కోడ్ ఫ్రీక్వెంట్ గా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ ప్రపంచవ్యాప్తంగా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతిదానికి క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే. ఎంతగా వ్యాపించిందో ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆధార్ కార్డు మీద మీ ఫోటో కన్నా ఈ క్యూఆర్ కోడ్ పెద్దగా అండ్ క్లారిటీగా ఉంటుంది. సో అదనమాట. మీ క్యూఆర్ కోడ్ ని అన్ని సెక్టర్లో యూజ్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ డేటా స్టోర్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు క్యూఆర్ కోడ్ కి ఆగ్మెంటెడ్ రియాలిటీని జోడించారు, ఏఆర్ సిస్టమ్ ని జోడించారు. ఏఐ ద్వారా ముందుగా ప్లాన్ చేసుకున్న డిజైన్, వర్క్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని వర్చువల్ రియాలిటీలో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. దీనివల్ల వర్క్ అనేది ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది అండ్ హ్యూమన్ ఎర్రర్ అస్సలు ఉండదు. అలాగే మనం అనుకున్న డిజైన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. క్యూఆర్ కోడ్ రానున్న రోజుల్లో ఫ్యూచరిస్ట్ గా అప్డేట్ కాబోతుంది. కంపల్సరీగా చెప్తున్నాను, క్యూఆర్ కోడ్ అనేది రానున్న రోజుల్లో ప్రతి దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడే యూజ్ అవుతుందిగా. లీనియర్ ఎక్స్పాన్షన్. బ్రిడ్జెస్ మీద, రైల్వే ట్రాక్స్ మీద అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద ఈ గ్యాప్స్ ని గమనించే ఉంటారు. ఇంజనీర్ ఈ గ్యాప్స్ ని ఎలాంటి కన్స్ట్రక్షన్ లో అయినా ఇవ్వాలి. ఎందుకో తెలిసిందేగా, మనం ఇంటర్లో చదువుకున్నాం కదా లీనియర్ ఎక్స్పాన్షన్ గురించి. అదే ఇంకా ఎండాకాలంలో హీట్ కారణంగా మెటల్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఈ గ్యాప్స్ ఫిల్ అవుతుంది, ఇంటర్లో కంప్రెస్ అవుతుంది. ఈ గ్యాప్స్ లేకపోతే బ్రిడ్జెస్ కి క్రాక్స్ వస్తాయి. అంటే రైల్వే ట్రాక్స్ అయితే ఈ వీడియోలో చూస్తున్న ప్రకారం ఇలా బెండ్స్ వస్తాయి అనమాట. అండ్ బై ద వే ఈ వీడియో అనేది చాలా రేర్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో రావాలి కాబట్టి వచ్చింది. ఇందాక ఒలింపిక్స్ గురించి చెప్పే కదా. ఇంకోటి ఏంటంటే ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళు గోల్డ్ మెడల్స్ ఇస్తారుగా. 1908లో 100% ఆఫ్ గోల్డ్ యూజ్ చేసి వాళ్ళకి మెడల్స్ ఇచ్చేవాళ్ళు. బట్ క్రమక్రమంగా కౌంట్ అనేది తగ్గిపోయింది, గోల్డ్ యూజ్ చేసి చాలా తగ్గిపోయి 2024 మన జరిగిన ఒలింపిక్స్ లో 1% ఆఫ్ గోల్డ్ యూజ్ చేసి ఆ మెడల్స్ ని తయారు చేశారు. బయట కనపడేది గోల్డ్, లోపల మొత్తం లేదు. నాసా రీసెంట్ గా 2024 ఈ సంవత్సరంలోనే హిమాలయస్ ని క్యాప్చర్ చేసింది. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంటే స్పేస్ నుంచి తీశారు కదా, బ్యూటిఫుల్ గానే ఉంటది. ఒకసారి ఆ పిక్స్ ని చూసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో ఎక్కడ దగ్గర చూసారంటే నచ్చే ఉంటది, కంపల్సరీగా నచ్చే ఉంటది. నచ్చిద్ది కంపల్సరీగా నచ్చిద్ది, ఇంకంతే. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది భయ్యా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మీ సంగతి. సో అదనమాట మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.